తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి బాలల కథా శీర్షిక ఎవరి గొప్ప వారిదే. ఈ కథ ప్రజాశక్తి దినపత్రిక ఆదివారం అనుబంధంలో జూలై నెల 6వ తేదీ 2025న ప్రచురింపబడింది. బదరికా వనంలో కొన్ని చిలుకలు నెమళ్ళు ఉండేవి. నా ఈకలు అందంగా ఉంటాయి, మేము మీకంటే గొప్ప అని నెమళ్ళు విర్రవీగేవి. మేము ఎక్కడికైనా ఎగరగలమని చిలుకలు కూడా ధీటుగా సమాధానం ఇచ్చేవి. అందువల్ల ఆ రెండు పక్షి జాతులు ఎడముఖం పెడముఖంగా ఉండేవి. ఇలా ఉండగా ఒకసారి వేటగాళ్ళు కొందరొచ్చి, ఇక్కడ బోలెడన్ని చిలుకలు నెమళ్ళు ఉన్నాయి, పట్టుకెళ్ళి పట్నంలో అమ్ముకుంటే పెద్ద పెద్ద జమీందారులు మోతుబర్లు ఎంత ధనమైనా ఇచ్చి కొంటారు, కాబట్టి బాగా సొమ్ము చేసుకోవచ్చని భావించారు. మర్నాడే వచ్చి వల వేయాలని, నెమళ్లను కూడా పట్టుకోవాలని మాట్లాడుకుని వెళ్ళారు. కొన్ని చిలుకలు జనావాసాల దగ్గర కొన్నాళ్ళు ఉండటం వల్ల వాళ్ళ మాటలు అర్థమై బిగ్గరగా తమ పక్షుల భాషలో అరుస్తూ తమ చిలుకల్ని అప్రమత్తం చేసి దూరంగా ఎగిరెళ్ళిపోసాగాయి. అది విన్న నెమళ్ళు కూడా దూరంగా వెళ్ళిపోయాయి. కొన్నాళ్ల తర్వాత వేటగాళ్ల అలికిడి తక్కువయ్యాక మళ్ళీ వచ్చినప్పుడు నెమళ్ళు మీ వల్లే మేము తప్పించుకోగలిగామని చిలుకలకు కృతజ్ఞతలు తెలిపాయి. ప్రతిగా చిలుకలు కూడా ఎవరి ప్రత్యేకత వారివి. మీరు కూడా చాలాసార్లు పాముల్ని మట్టుపెట్టడం వల్ల మా గూళ్లలోని గుడ్లు సురక్షితంగా ఉండేవని చెప్పాయి. తర్వాత ఎప్పుడూ తగువులాడుకోకుండా చిలుకలు నెమళ్ళు హాయిగా ఉన్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పదనం తప్పకుండా ఉంటుంది. నేనే గొప్ప అని విర్రవీగటం ఎప్పటికీ మంచిది కాదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.